హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరు బాగున్నారా? చాలా డేస్ అయితే అయ్యింది వీడియో అయితే పెట్టేసి. కొంచెం పనులు ఉండడం వల్ల అయితే వీడియో అయితే పెట్టలేదు. బర్త్డే హడావిడిలో అయితే ఉన్నామండి, అందుకని చెప్పి పోస్ట్ అయితే చేయలేదు. ఇక నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి, తప్పకుండా మిస్ కాకుండా అయితే చూసేయండి. మన ఛానల్ని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొక 5 మెంబర్స్కి అయితే షేర్ అవుతుంది. ఇప్పుడు వరకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన కానీ మన ఛానల్ 1100 మెంబర్స్ రీచ్ అయ్యారండి. రీచ్ అయినా కానీ మనకి వ్యూస్ అయితే రావడం లేదు, ఎందుకనో అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నాను అంటే మన ఛానల్ అనేది ఎప్పటికైనా ఖచ్చితంగా రీచ్ అయితే అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. హోప్ అయితే ఉంది. ఏంటి ఇవే చూపిస్తుంది, ఇంకా వీటి గురించి ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా? పిల్లలకి స్నాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బయట అయితే తీసుకోవడం లేదు, ఎక్కువ ఇంట్లో చేయడానికే ట్రై చేస్తానన్నమాట. ఎప్పుడో రేర్గా అయితే తీసుకుంటాను బయట. ఇంకా పెద్దోడి కోసం అయితే స్నాక్స్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నారండి. చాలా హెల్తీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వీటిని 2 వేస్కి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. హాట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, స్వీట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మన పిల్లలు ఎలా తినాలనుకుంటే అలాగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం స్వీట్ అయితే చేశాను, అలాగే హాట్ అయితే చేశాను. 1 కప్ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని చపాతీ పిండి లాగా అయితే కలుపుకోవాలండి. అది ఎలాను అంటే ఫింగర్ టిప్స్ పిండిని మొత్తం మిక్స్ చేయాలి. అప్పుడే చాలా క్రిస్పీగా అయితే వస్తాయి, చాలా క్రంచీగా వస్తాయి. హ్యాండ్ మొత్తం అయితే యూస్ చేయకూడదు, అప్పుడు ఏంటి అంటే చాలా గట్టిగా అయిపోతుంది పిండి. అందుకని చెప్పేసి ఒకసారి ఫింగర్ టిప్స్ తో ట్రై చేయండి పిండి కలపడం. డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. తర్వాత ఆయిల్ అనేది ప్యాన్ లో వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత చపాతీ లాగా చేసుకొని మనకి ఇష్టమైన షేప్స్ లో వాటిని కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్స్గా అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా మీ ఇష్టం అనమాట. కొంతమంది రౌండ్గా చేసుకుంటారు, కొంతమంది చిన్న చిన్న బిస్కెట్స్ లాగా అయితే చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది అనమాట. కానీ మందంగా అయితే అస్సలు చేయకూడదండి. మందంగా చేశారు అని అనుకోండి ఇలాగ క్రిస్పీగా అయితే రావు. వేసినవన్నీ ఫ్రై అయినాయి అని మనకి ఎలా అర్థం అవుతుంది అని అంటే ఒక్కసారిగా ఆయిల్ అయితే నురుగు రావటం స్టాప్ అవుతుందండి, అప్పుడైతే పర్ఫెక్ట్గా వేగినట్లు అనమాట. ఇంకా వీటిలో కొన్ని అయితే ఇలాగ పాకం అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంకా పాకంలో అయితే వేసుకుంటున్నాము. గవ్వలు ఉంటాయి కదండి, సేమ్ గవ్వల్లానే టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం యాలక్కాయల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. తీగ పాకం లాగా ఉంటేనే చాలా పర్ఫెక్ట్గా అయితే అబ్జర్వ్ అవుతాయి అనమాట. అవన్నీ ముదురు పాకం పట్టేశారనుకోండి గట్టిగా అయిపోతాయి, అంత బాగా పీల్చదు అనమాట. ఆ చిప్స్కి అయితే ఇలా పాకం అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట. స్టవ్ మీద ఉండగానే వాటన్నిటిని వేసేసి తిప్పేసి బాగా కలిసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా ఆరిపోతుంది అండి. చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, తప్పకుండా అయితే ట్రై చేయండి. హాట్ చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే సేమ్ పాకంలో వేయకుండా దాంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా అప్పుడైతే హాట్ చిప్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇంకా పెద్దోడి కోసం కొంచెం అయితే అవి కొంచెం అయితే స్వీట్ అయితే చేశానండి. ఇంకా ఇంతలోకి చిన్నోడైతే వచ్చేసాడు. ఇంకా చిన్నోడికి అయితే ఒకటైతే ఇచ్చాను, టేస్ట్ చూస్తాడు అని చెప్పేసి. వాటిని అయితే కొంచెం తినేసి చూడండి, వాడి రియాక్షన్ అయితే మామూలుగా లేదు. ఇదంతా ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేశానండి వాడు వచ్చేలోపు, ఎందుకంటే టైం అయితే కుదరదు కదా. వాడు వచ్చిన తర్వాత వాడితోనే సరిపోతుంది. ఇంకా చిన్నోడు కొత్తవి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేస్తాడు. ఇంకా డైలీ మనం ఏదైతే పెడుతున్నామో అదే పెట్టాననుకోండి, ఒక్కసారి టేస్ట్ చూసి ఇంకా అస్సలు నోరైతే తెరవడండి. ఇప్పుడిప్పుడే అలా నేర్చుకుంటున్నాడు. ఒక్కసారేనండి అలా పెట్టించుకుంటాడు. ఇంకా నెక్స్ట్ టైం అయితే అస్సలు ఓపెన్ చేయడు మౌత్ అయితే. ఇంకా నేను బతిలాడుకొని కొంచెం అటు ఇటు తిప్పి తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ట్రై చేస్తాను మళ్ళీ. ఇంకా ఈ డ్రెస్ అయితే నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నానండి, చాలా బాగా అయితే వచ్చింది. మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా మీరైతే చెక్ చేయండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే, రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మనకి వచ్చేస్తుందండి. జస్ట్ 315 రూపీస్కి వచ్చేసింది నాకైతే. ఇంకా పెద్దోడైతే వచ్చేసాడు, తనకి మ్యాగీ అయితే కావాలంట. అది కూడా ప్లెయిన్గా ఏం వెజ్జీస్ వేయకుండా చేయాలి అని చెప్పి వాడైతే నాకు ఆర్డర్ అయితే వేశాడు. ఇంకా వాడి కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను మ్యాగీ. డైలీ అయితే అస్సలు చేయనండి, ఎప్పుడో ఒక్కసారి రేర్గా అయితే ప్రిపేర్ చేస్తాను వాడి కోసం. పిల్లలకి అంత హెల్దీ కూడా కాదు కదా, అందుకని చెప్పేసి నేనైతే డైలీ అయితే ఇవ్వనండి. ఎందుకో పెద్దోడు చాలా ప్లెయిన్గానే ఇష్టపడతాడండి, దాంట్లో ఏమీ వేయనీడు అనమాట. జస్ట్ వాడిచ్చిన మసాలా అలాగే ఆ మ్యాగీతోనే ప్రిపేర్ చేయమంటాడు. ఇంకా మిగతా వేసినా కానీ ఇవి వేసావుగా మమ్మీ నాకు వద్దులే నేను తినలే అని అంటాడు అనమాట. ఇంకా ఈ మ్యాగీ ప్రిపేర్ చేస్తే మాత్రం మనం పెట్టే పని కూడా ఉండదన్నమాట. చాలా త్వరగా అయితే తినేస్తాడు. కాలుతున్నా సరే ఇష్టంగా తింటాడు అనమాట. మనం ఇష్టం లేనిది పెట్టామనుకోండి గంట తింటాడు. చూసారు కదండి, ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.